కారు కొనుక్కోగానే సరికాదండి. దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మన ఇంటిని, వంటిని కూడా గుల్ల చేసేస్తుంది. ఆల్రెడీ కారు కొనుక్కొని నడుపుతున్న వాళ్ళకి, కారు కొందాం అనుకునే వాళ్ళకి ఈ సమాచారం బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అనుభవజ్ఞుడైన వైద్యుడి కంటే పేషెంట్ మేలు అంటారు చూడండి. నాది అదే పరిస్థితి. నేను కారు తీసుకున్న తర్వాత ఒకసారి కాదు 2 సార్లు పప్పులో కాలేశాను అన్నట్టు. ఏది? ఇన్సూరెన్స్ విషయంలో. ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది? ఏ ఇన్సూరెన్స్ మనకు మేలు చేస్తుంది అనే విషయంలో ఏజెంట్లు గానీ, ఇక రకరకాలైన టక్కు టమారా విద్యలు నేర్చిన వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళ చేతుల్లో నేను కూడా పడ్డాను, మోసపోయాను. రీసెంట్‌గా అయితే పర్ఫెక్ట్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను నా కార్ కోసం. అది కూడా డిప్రిసియేషన్ మీద. సో, మీరు కూడా ఇదే చేయండి అని చెప్పడం నా సలహా. లేదు ఇంకా ఓపిక ఉంటే లోపలికి వెళ్లి స్టడీ చేయండి. మంచి ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉన్నాడు. నాకంటే కూడా బాగా చెప్తాడు. వాడి మాటలు కూడా తీసుకోవచ్చు. మీ వెల్ విషర్ అనుకుంటే అతని మాటలు కూడా తీసుకోండి. సరే విషయానికొచ్చేస్తాం. జనరల్‌గా ఇన్సూరెన్స్ 2 రకాలుంటాయండి. ఒకటేమో థర్డ్ పార్టీ ఉంటుంది. రెండోది హోల్ కవరేజ్ బంపర్ టు బంపర్ అంటాం కదా! ఇట్లా అన్నట్టు. ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది మనకు సంబంధం లేనిది. కానీ ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. ఎందుకంటారా? రేపు ఎప్పుడైనా ఎవడైనా మన కారు కింద పడితే మనం వాడిని గుద్దినా వాడికి పరిహారం చాలా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందండి. వాడు సపోజ్ నెలకు ₹1,00,000 సంపాదించేవాడైతే కోట్లల్లో ఇవ్వాలి. అదే నెలకు 15,000 సంపాదించినా కానీ 50-60 లక్షలు యావరేజ్‌గా అయితే ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తోంది. దీన్ని థర్డ్ పార్టీ బీమా అంటాం. అంత డబ్బు మనం ఇవ్వగలమా? మన కారు కింద పడినోడికి మనం ఇవ్వలేం కదండీ! పోలీస్ కేసులు అవంటే ఓకే ఫేస్ చేస్తాం. మన తప్పు లేకపోతే పక్కకొస్తాం. తప్పుంటే పనిష్మెంట్ తీసుకుంటాం. కానీ డబ్బు మన ఆస్తులు అమ్మినా గానీ సరిపోదు కాబట్టి ఇక్కడ బీమా కంపెనీలు ఇది ప్రొవైడ్ చేస్తాయండి. అంటే చాలా తక్కువలో 5, 10, 15,000 లోపు కూడా ఒక్కొక్కసారి అయిపోతూ ఉంటుంది. దీన్ని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటారు. ఈ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఒక కారే కాదు ఏ వెహికల్ ఉన్నా గానీ మనం తీసుకోవాల్సిందే. లేకపోతే పోలీసులు తీసుకెళ్ళి లోపలేస్తారు. ట్రాన్స్‌పోర్టోళ్ళు కూడా కేస్ పెట్టే అవకాశం ఇక్కడుంది. ఆ తర్వాత వచ్చి హోల్ కవరేజ్ అంటామండి. దీన్నే మనం సాధారణ భాషలో బంపర్ టు బంపర్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. మన కారుకి ఏదైనా చిన్న డ్యామేజ్ జరిగినా, ఎవడైనా వచ్చి గుద్దినా, మనం వెళ్లి గుద్దినా, ఈ మధ్య వరదల్లో మునిగిపోవడం దగ్గర నుంచి చాలా చూస్తున్నాం కదండీ! దొంగతనాలు జరగటం ఇలాంటివన్నీ కూడా. ఇలాంటి వాటికి మరి కవరేజ్ కావాలి కదా! ఏం జరిగినా మన జేబుల్లో డబ్బు మనం తీయలేం కదండీ! సో, ఇక్కడ ఈ ఇన్సూరెన్స్ అనేది పక్కాగా పనిచేస్తోంది. అయితే మరి ఈ కవరేజీ కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. నేను చాలా జాగ్రత్తగా నడుపుతానులే అనుకుంటారు. కొంతమంది లాస్ట్ ఇయర్ అసలేమి క్లెయిమ్ చేయలేదు కదా! ఈ సంవత్సరం కూడా క్లెయిమ్ చేయలేదు కాబట్టి ఇంకొచ్చే సంవత్సరం నుంచి తీసుకోవద్దు, మానేద్దాం అనుకునేవాళ్ళు కొంతమంది. చాయిస్ మీదేనండి. 10, 25 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నప్పుడు దానికి ఏదైనా యాక్సిడెంట్ అయితే 5, 10 లక్షలైతే పెట్టుకుందామా? లేదు 5, 10 వేల ఇన్సూరెన్స్‌తో పోతుంది కదా! కాబట్టి మంచి ఇన్సూరెన్స్ తీసుకుందాం అనేది చాయిస్ మీది. సరే తీసుకుందాం అనుకునేవాళ్ళు జాగ్రత్తగా చూడండి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటారు. సీఎస్ఆర్ ఇది చూడండి ముందు. ఇది చూడండి అంటే ఆన్‌లైన్‌లోకెళ్ళి ఆ వెబ్‌సైట్ చూసి మోసపోకండి. క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది గ్యారేజ్ వాళ్ళు కూడా చెప్తారండి. పలానా ఇన్సూరెన్స్ వాడైతే భలే సపోర్ట్ ఇస్తాడండి. మీరు ఇమ్మీడియేట్‌గా చేయించేసుకోవచ్చు. రూపాయి కూడా మీరు కట్టక్కర్లేదు. మొత్తం నేనే చేసేసి పంపించేస్తాను. చాలా బావుంది అని చెప్తాడు చూడండి. అలాంటి గ్యారేజ్ వాళ్ళ ఒపీనియన్స్ అయితే తీసుకోండి. మెకానిక్స్ ఒపీనియన్స్ తీసుకోండి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎవరిదైతే బావుందో వాడిది తీసుకోండి. అంతే తప్పించి ఒక కంపెనీ 16,000 ఇంకో కంపెనీ 14,000 ఇస్తుంది కాబట్టి అంటే ప్రీమియం అండి. ఆ యాన్యువల్ ప్రీమియం 2,000 తగ్గినా తగ్గినట్టే అని చెప్పి దీనికొస్తే అసలు ఉపయోగం లేకుండా పోతుంది కాబట్టి దయచేసి ఇది మాత్రం చూడండి. అలాగే గ్యారేజ్ నెట్వర్క్ అండి. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయండి. ఎక్కడో ఢిల్లీలో ఒకటి, హైదరాబాద్‌లో ఒకటి, విజయవాడలో ఒకటి ఇట్లా ఉంటాయి గ్యారేజీలు వాళ్ళకి. అంటే మనకి నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి చూడండి. ఏది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మంచి హాస్పిటల్స్ చూసుకుంటాం మనం. అబ్బా! ఈ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఇది తీసుకోవచ్చు అనిపిస్తది. అలాగే గ్యారేజీలు కూడానండి. మంచి గ్యారేజీలు ఉంటాయి. అంటే కంపెనీ వాడు ఓన్ గ్యారేజ్ కాకుండా ఇంకా చాలా వాటితో టై అప్ అవుతారు. అందరూ ఆ ట్రూ వాల్యూ కానీ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కదా! అక్కడికే వెళ్ళాల్సిన పని లేదు. మీకు నచ్చిన గ్యారేజ్‌కి వెళ్లి చేయించుకునే అవకాశం ఉంది. మంచి మెకానిక్ ఎవరైనా తెలిసుంటే అవకాశం ఉంది. కానీ అతనితో ఈ కంపెనీకి టై అప్ ఉందో లేదో చూసుకోండి. ఆ గ్యారేజీలు కూడా చూసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. తర్వాత మనం క్లెయిమ్ చేయకపోతే అంటే ఈ సంవత్సరం అసలు క్లెయిమ్ చేయలా. ఏ యాక్సిడెంటు అవ్వలేదు.
అనుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ 50% తగ్గిపోతుందండి. అంటే ఈ సంవత్సరం సపోజ్ 20,000 పెట్టి బంపర్ టు బంపర్ పాలసీ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ 10,000 పెడితే సరిపోతుంది. అయితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీలోనే తీసుకోవాలి. మరి టైం దాటకూడదు. అంటే టైం అయిపోయాక ఒక నెల 2 నెలల తర్వాత తీసుకుంటానంటే కుదరదు. ఈలోపే కవరేజ్ ముగిసేలోపే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక మంచి ఆప్షన్. అలాగే కొన్ని మినహాయింపులు ఉంటాయండి. మినహాయింపులు అంటే ఏం కాదు. ఇక్కడ మీ కారుకు డిప్రిసియేషన్ వచ్చేసింది, వయసు అయిపోతుంది కదండీ, అన్నిటికీ అప్లై అవ్వదు. ఇంకో ప్లాస్టిక్ ఉంటాయి కదా చూడండి, కారుకి బంపర్లు వగేరా, వాటికి ఏది అప్లై కాదు. మెటల్కి అప్లై అవుద్ది, దానికి అప్లై కాదు, దీనికి అప్లై కాదు. ఒకవేళ అయినా కానీ ఇంకో వాడు అంత పర్సెంట్ 50 వేసుకుంటే మీరు 50 వేసుకోవాలి. ఇలాంటివి కూడా ఉంటాయండి. ఒకసారి అవి చెక్ చేసుకోండి మినహాయింపులు. మనం కొంత వేసుకుంటే ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గే మాట వాస్తవమే. కానీ ఎంత వేసుకోగలం మనం? వేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లేదు, ఈ గొడవంతా వద్దు, మొత్తం ఆడే చేసేయాలి అన్నప్పుడు 1000-2000 ఎక్కువైనా పర్వాలేదు అనుకొని అలాంటి వాటికి వెళ్ళిపోండి అని చెప్పడం నా ఉద్దేశం అండి. సో మరి మీరు మినహాయింపులు ఏవైతే తీసుకోవద్దని నా సలహా. అలాగే యాడ్ ఆన్స్ ఉంటాయండి. మనం బంపర్ టు బంపర్ పాలసీ తీసుకున్నా కానీ యాడ్ ఆన్స్ ఉంటాయి. రోడ్ సైడ్ అసిస్టెంట్స్ దగ్గర నుంచి ఇంజిన్ బ్రేక్ డౌన్స్ దగ్గర నుంచి, ఇంజిన్కి అప్లై కాదంటారండి కొన్నిసార్లు, అది కూడా చూసుకోవాలి. అలాగే మనిషికి మనకు కూడా ఇన్సూరెన్స్ కావాలి కదండి. మనకు కూడా ఏదైనా అయితే ₹1,00,00,000 వస్తే మంచిదే కదా ఫ్యామిలీకి. అలాగే ఇలాంటి యాడ్ ఆన్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా చెక్ చేసుకోవాలి. సో మరి కారు తీసేసుకుంటున్నాం అని సరదా పడేవాళ్ళు ఇవన్నీ చెక్ చేసుకోండి. లేకపోతే కారు మన దోల తీర్చేస్తుందండి. నా పరిస్థితులు అయితే నేనైతే చెప్పాను కదా, మోసపోయాను, కొంత అయితే నష్టపోయాను. ఏది ఇలాగే నమ్మినవాడు నమ్మకంగా చెప్పాడు అనుకుంటున్నాం. కానీ చాలామంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఎవరి వ్యాపారం వాళ్ళది, పాపం వాడేం చేస్తాడులేండి, వాడి వృత్తి వాడిది అనుకొని చెప్పేశాడు. తర్వాత ఇబ్బందులు పడేది మనం కాబట్టి. సో మరి ఒకసారి చెక్ చేసుకోండి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చెక్ చేసుకోండి, యాడ్ ఆన్స్ని చెక్ చేసుకోండి, మినహాయింపులు చెక్ చేసుకోండి. అలాగే బోనస్లు అని చెప్పాను చూడండి, అది కూడా చెక్ చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా కంపెనీని కూడా చెక్ చేసుకోండి. ఏ కంపెనీ నుంచి తీసుకోవాలి? మార్కెట్లో పిచ్చి పిచ్చి కంపెనీలు చాలా ఉంటాయండి. చాలా తక్కువ ప్రీమియం ఆఫర్ చేస్తారు. తీరా చూస్తే గ్యారేజీలు ఉండవు, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా ఉండదు. ఆ తర్వాత మనం లబోదిబ్బోమన్నా ఉపయోగం లేదు. సో మీరు కారు తీసుకున్నారు, లేకపోతే మీరు ఆల్రెడీ ఇన్సూరెన్స్ వాడుకున్నారు, లేదంటే క్లెయిమ్ చేసుకోలేక ఇబ్బంది పడ్డారు, చాలా ఉంటాయి కదండి మీ ఎక్స్పీరియన్స్లు. ఆ ఎక్స్పీరియన్స్లు కూడా దయచేసి ఇక్కడ షేర్ చేయండి. ఇక్కడ షేర్ చేస్తే మన వాళ్ళందరూ కూడా అవి వాడుకుంటారు. అంటే సోషల్ మీడియాలో మనం పిచ్చి పిచ్చి కామెంట్లు చాలా చేస్తూ ఉంటాం. అలా కాకుండా మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయగలిగితే చదువుకునేవాళ్ళు, అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు, వీడియో చూసేవాళ్ళు కాస్త బెనిఫిట్ పొందుతారని నా ఉద్దేశం. నాకు తెలిసింది నేను చెప్పాను. మీ ఎక్స్పీరియన్స్ దయచేసి కారుతో, ఇన్సూరెన్స్తో మీకున్న ఎక్స్పీరియన్స్, అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, గుడ్ కావచ్చు, రెండు కూడా దయచేసి షేర్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడతాయి. కామెంట్లోకి వెళ్ళి చదువుతారు, అలాగే నేను కూడా చదువుతాను. నెక్స్ట్ టైం ఈ విషయం మీద మనం మాట్లాడుకునేటప్పుడు ఇంకాస్ని మంచి విషయాలు మాట్లాడుకోవచ్చు. సో మరి భయంకరమైన థంబ్నెయిల్స్, హ్యాప్టిక్స్ ఏమి ఉండవు. మన వీడియో అన్నీ ఇలాగే ఉంటాయి. కంటెంట్ నచ్చితే మన వాళ్ళకి షేర్ చేయండి. ఫాలో చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్ మరి మీకు రావాలి కాబట్టి, మంచి కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఫాలో అవుతూ ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందాక బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.